T20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని సూపర్ 8 లోకి అడుగు పెట్టేశాయి టీమ్స్ అన్ని. గ్రూప్ ఏ నుంచి ఇండియా, గ్రూప్ సి నుంచి వెస్టిండీస్ అండ్ గ్రూప్ డి నుంచి సౌత్ ఆఫ్రికా ఆడిన 4 మ్యాచ్ల్లో 4 గెలిచి సూపర్ 8 లోకి చేరాయి. గ్రూప్ బి నుంచి అన్ఎక్స్పెక్టెడ్ గా జింబాబ్వే కూడా ఐర్లాండ్ తో మ్యాచ్ రద్దయినా సరే మిగిలిన 3 మ్యాచ్ల్లో గెలిచి గ్రూప్ టాపర్ గా గ్రూప్ 1 లోకి చేరింది. ఆ తర్వాత గ్రూప్ ఏ నుంచి 3 మ్యాచ్లు గెలిచిన పాకిస్తాన్, గ్రూప్ బి నుంచి 3 మ్యాచ్లు గెలిచిన శ్రీలంక, గ్రూప్ సి నుంచి ఇంగ్లాండ్, గ్రూప్ డి నుంచి న్యూజిలాండ్ సూపర్ 8 కి చేరాయి. క్వాలిఫై అయిన టీమ్స్ అన్నింటినీ ఐసీసీ స్పెషల్ సీడింగ్ పద్ధతిలో 2 గ్రూపులుగా డివైడ్ చేసింది. గ్రూప్ 1 లో ఇండియా, జింబాబ్వే, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా ఉంటే గ్రూప్ 2 లో పాకిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఉన్నాయి. ప్రతి టీం వాళ్ళ గ్రూప్ లో ఉన్న మిగిలిన 3 టీమ్స్ తో పోటీ పడతాయి. ఈ సూపర్ 8 లో ప్రతి టీం 3 మ్యాచ్లు ఆడతాయి. ఆ 3 కనీసం 2 మ్యాచ్లు గెలిచిన టాప్ 2 జట్లు సెమీస్ చేరతాయి. సెమీస్ లో గ్రూప్ 1 నుంచి గ్రూప్ టాపర్ గా ఉన్న టీం గ్రూప్ 2 సెకండ్ టాపర్ గా ఉన్న టీం తో తలపడుతుంది. అలాగే గ్రూప్ 2 టాపర్ గా ఉన్న టీం గ్రూప్ 1 సెకండ్ టాపర్ తో తలపడుతుంది. ఈ 2 మ్యాచ్లో గెలిచిన టీమ్స్ ఫైనల్ చేరి అక్కడే ట్రోఫీ కోసం తలపడతాయి. ఆ ఫైనల్లో గెలిచిన జట్టు ఈ సీజన్ ఛాంపియన్ అవుతుంది. మరి ఈసారి ఛాంపియన్ అయ్యే ఛాన్స్ ఏ టీంకి ఉందని మీరు అనుకుంటున్నారు? ఇండియాకి ఛాంపియన్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? కామెంట్ చేసి చెప్పండి.